ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు, నీవన్నది నిజమే అని నాకు తెలుసు. దేవుని దృష్టిలో మనిషి ఎలా న్యాయవంతుడు కాగలడు? మనిషి ఆయనతో వివాదం పెట్టుకోవాలంటే దేవుడు వేసే 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అతడు జవాబు చెప్పలేడు. దేవునిది వివేక హృదయం. ఆయన మహాబలాఢ్యుడు. ఆయనను ధిక్కరించి దెబ్బతినని వాడెవడు? పర్వతాలను వాటికి తెలియకుండానే తొలగించి వేస్తాడాయన. కోపంతో వాటిని బోర్లా తోస్తాడాయన. భూమిని కూడా దాని స్థానం నుంచి కదిలించి వేస్తాడు. దాని స్తంభాలను ఊపివేస్తాడు. ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే పొద్దు పొడవదు. ఆయన నక్షత్రాలను కనబడకుండా చేస్తాడు. ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలంగా పరిచేవాడు. సముద్రం అలలను అణగద్రొక్కేవాడు. స్వాతి, మృగశీర్షం, కృత్తిక నక్షత్రాలను ఆయనే సృజించాడు. దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే చేశాడు. ఎవరికి గోచరం కాని విషయాలను ఆయన చేస్తున్నాడు. లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తున్నాడాయన. అడుగో, ఆయన నా ప్రక్కగానే నడుస్తూ ఉంటే నేనాయనను చూడలేకపోతున్నాను. నా దగ్గరగానే ఆయన పోతూ ఉంటే నేను గమనించలేకపోతున్నాను. ఆయన తీసుకుపోతూ ఉంటే ఆయనను వెనక్కు ఎవరు తీసుకురాగలరు? నీవు చేస్తున్నదేమిటి అని ఎవరు ఆయనను అడగగలరు? దేవుని కోపం ఒక పట్టాన ఉపశమించదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు. ఇలాంటి దేవునితో వాదించడానికి నేను ఎంతటివాణ్ణి? ఆయనతో మాట్లాడటానికి సరైన మాటలు ఎన్నుకోగలిగినంత వాణ్ణా నేను న్యాయవంతుణ్ణి అనుకోండి. అయినా ఆయనకు జవాబు చెప్పలేను. తీర్పులో కరుణ చూపమని ఆయనను వేడుకోవలసి వస్తుంది. నేను ఆయనను పిలిస్తే ఒకవేళ ఆయన జవాబిచ్చినా ఆయన నా మాటలు వింటాడని నాకు నమ్మకం లేదు. ఆయన నన్ను తుఫాను చేత నలగగొట్టేవాడు. నిష్కారణంగా నా గాయాలను ఎక్కువ చేసేవాడు. ఆయన నన్ను ఊపిరి పీల్చుకొనివ్వడు. చేదైన పదార్థాలు నాకు బాగా తినిపిస్తాడు. బలవంతుల శక్తిని గురించి ప్రశ్న ఉత్పన్నమైతే నేను ఉన్నాను అంటాడాయన. న్యాయాన్ని గురించి ప్రశ్నిస్తే న్యాయస్థానానికి నన్ను ఎవరు పిలుస్తారు అంటాడు. నేను నేరస్తుని కాకపోయినా నా మాటలే నా మీద నేరారోపణ చేయవచ్చు. నేను నిర్దోషినైనా వక్రబుద్ధి గలవాణ్ణి అని నా గురించి నా నోరు ప్రకటిస్తుంది. నేను నిర్దోషినే అయినా నా మీద నాకే లక్ష్యం లేదు. నా బ్రతుకంటే నాకు లెక్కే లేదు. అంతా ఒక్కటే. అందుకే నిర్దోషులను కానీ దుర్మార్గులను కానీ దేవుడు నాశనం చేస్తాడని నేనంటున్నాను. అకస్మాత్తుగా నాశనం సంభవిస్తే దేవుడు నిరపరాధుల దురవస్థను చూచి నవ్వుతాడు. భూలోకం దుర్మార్గుల వశంలో ఉంది. న్యాయాధిపతుల కండ్లకు గంత కట్టాడాయన. ఆయన కాకపోతే ఇంకెవరు చేశారు? పరిగెత్తేవాడి కంటే వేగంగా నా రోజులు గతిస్తున్నాయి. మంచి అంటూ ఏమీ లేకుండా అవి త్వరగా దొర్లిపోతున్నాయి. రెల్లుతో నిర్మించబడ్డ పడవలాగా గరుడ పక్షి ఎరను చూసి గబాలున దానిపై వాలినట్లు నా రోజులు దాటిపోతున్నాయి. నా మూలుగును మరచిపోతానని, ముఖం తీరును మార్చుకొని సంతోషంగా ఉంటానని నేనసలు అనుకుంటే కదా. నా బాధలన్నిటికీ నేను భయపడుతున్నాను. నేను నిరపరాధినని నీవు చెప్పబోవటం లేదని నాకు తెలుసు. నేనే దుర్మార్గుణ్ణి అని నిర్ణయమైంది కదా. అయితే ఎందుకు నాకీ వృధా ప్రయాస? నేను మంచునీళ్లతో కడుక్కున్నా కానీ, సబ్బుతో చేతులు తోముకున్నా కానీ
నీవు నన్ను గుంటలో ముంచుతావు. అప్పుడు నా సొంత బట్టలే నన్ను చూసి అసహ్యించుకుంటాయి. ఆయనకు జవాబివ్వటానికి దేవుడు నాలాగా మనిషి కాడు. మేమిద్దరం కలిసి న్యాయస్థానానికి వెళ్ళలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన శిక్షాదండం నా మీద నుంచి తొలగించాలి. ఆయన భయంకరమైన చర్యలు నన్ను భయకంపితుణ్ణి చేయకుండా చూడాలి. అప్పుడు నేను నిర్భయంగా ఆయనతో మాట్లాడతాను. కానీ ఇప్పుడు నేనలా మాట్లాడలేను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.